ఎంజీఆర్ అంటే ఎంజి రామచంద్రన్ తమిళనాడులో ఒక సినీ నటుడు, ఒక చరిస్మటిక్ పవర్ ఉన్నటువంటి నాయకుడు. డిఎంకే పార్టీ నుంచి విడిపోయి ఏఐఏడిఎంకే అనేటువంటి ఒక రాజకీయ పార్టీని, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేతర కజకం అనేటువంటి ఒక రాజకీయ పార్టీని 1972 అక్టోబర్ 17వ తేదీన స్థాపించారు. దీని గుర్తు 2 ఆకులు. అయితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏఐడిఎంకే తరపున ఎంజి రామచంద్రన్ 1977 జూన్ 30 నుంచి మరణించేంత వరకు, అంటే 1987 డిసెంబర్ 24 వరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించారు. అదే పార్టీ తరపు నుంచి తన సతీమణి జానకి రామచంద్రన్, ఈమె ఒక సినీ నటులు, అదేవిధంగా ఇండియన్ పొలిటీషియన్, స్వల్ప కాలం పాటు కేవలం 23 రోజుల కాలం పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా సీఎం జానకి రామచంద్రన్ 1988 జనవరి నుంచి 23 రోజుల కాలం పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినట్లుగా చెప్పవచ్చు. తరుణాంతరం అనేక రకాల రాజకీయ పరిణామాల్లో కుమారి జయలలిత గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం ప్రారంభం చేశారు. ఆమె 1991 నుంచి 2016 డిసెంబరు 5 వరకు కూడా, అంటే మరణించేంత వరకు కూడా అపోలో హాస్పిటల్ ఆమె మరణించడం జరిగింది. అంతవరకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. అంటే జయలలిత గారు అదే పార్టీ తరఫున ఏఐడిఎంకే తరఫున 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏఐడిఎంకే అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీగా చెప్పవచ్చు. కుమారి జయలలిత మరణాంతరం అనేక రాజకీయ పరిణామాలు వచ్చాయి. ఈరోజు తమిళనాడులో ఆ పార్టీకి చెందినటువంటి 34 మంది ఎమ్మెల్యేలు రెబల్ వర్గంగా తయారయ్యి టీవీకే పార్టీలో కలిసిపోవడం, ఈరోజు రాజకీయ చతురతను అక్కడ కోల్పోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏఐడిఎంకే అంటే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేతర కజకం. దీని గుర్తు 2 ఆకులు. ఈ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో 3